ప్రపంచంలో నేర్చుకోవాలి. ప్రకృతిలో నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ప్రపంచం అయితే కలుపుకోవాలి. ప్రకృతిలో అన్నీ వదిలేయాలి. ప్రపంచం అనేది ఆర్నమెంట్స్తో అలంకరించినటువంటిది. ప్రకృతి ఏమో నగ్నంగా ఉన్నటువంటిది. ప్రకృతిలో మమతానురాగాలు ఉండదు, యాక్సెప్టెన్స్ మాత్రమే ఉంటుంది. నేను కోరుకున్నట్లు ఉండాలి అని అనుకోవద్దు. ప్రకృతిలో అటెంటివ్ ఉంటుంది, ప్రపంచంలో కోరుకుంటారు. అది రుగ్మత. ప్రకృతిలో కేవలం ఉండటం ఉంటుంది, అంటే ఎగ్జిస్టెన్స్ అటెంటివ్ ఉంది అని మాత్రమే ఉంటుంది. ప్రపంచంలో గుర్తింపు కోరుకోవడం ఉంటుంది, ప్రకృతిలో ఏ గుర్తింపు లేదు. ఒక మొక్క ఇంకో మొక్కతో సమన్వయంతో ఉంటుంది. మనుషులు ప్రపంచం విషయంకి వచ్చేసరికి అలా ఉండటానికి లేదు. ప్రపంచంలో వ్యక్తిగత విషయాలు తప్ప మిగతావి మాట్లాడుకోవచ్చు. పర్సనల్ విషయాలు ఎత్తి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. పర్సనల్ ఎత్తకుండా ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని విషయాలు మాట్లాడినా ఇద్దరి మధ్య కంఫర్ట్ రాదు, ఏ గొడవ రాదు. ఇదంతా అనవసరం. అవసరమైన మాటలే మాట్లాడు. పర్సనల్ విషయాలని జోలికి వెళ్ళొద్దు. వంటలకు ఏ వంట చేసినా వంక పెట్టడం, హర్ట్ చేయటం చేయరాదు. కించిపరిచి నువ్వు సాధించేది ఏమీ లేదు. మూడవ వ్యక్తి ప్రస్తావన రాకుండా ఉంటే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఒక వ్యక్తి మన సమక్షంలో లేనప్పుడు అతని మంచి గురించే మాట్లాడాలి, చెడు గురించి మాట్లాడవద్దు. వ్యక్తిగత విషయాలు అసలు తీసుకురావద్దు. ఇప్పుడు గురువు అన్ని విషయాలు చెప్పడు నీకు. ఒక రాగం గురించి అస్సలు చెప్పడు. చెప్పవలసి వస్తే అటు తిరిగి చెప్తాడు. గురువు నుండి విముక్తి చేయటమే గురువు యొక్క ఉద్దేశం. అతని మీద ఆధారపడటం గురువు ఎప్పుడు చేయడు. స్థిమితంగానే ఉంటాడు. ఆయన స్థితి చూసి నువ్వు నేర్చుకోవాలి. ఆఖరికి గురువును కూడా వదిలేసి నువ్వు అన్ని విషయాలు తెలుసుకోవడమే అసలైన గురుదక్షిణ నువ్వు ఇవ్వటం. నిజమైన గురువు విముక్తి చేస్తాడు, అంటే అటాచ్మెంట్తో నుంచి తొలగిస్తాడు. అటాచ్మెంట్ గురువు మీద కూడా పెట్టుకోవద్దు. అందరి మీద వదిలేసి నువ్వు గురువు మీద ఉన్నావు అంటే నీకు ఇంకేం అర్థం కాలేదని అర్థం. కోపం కూడా అంతే, నటించాలి కానీ నిజంగా ప్రదర్శించకూడదు. సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, నేను అనుకున్నావా నీకు వస్తుంది. నేను అనే అహం పోతే అన్నీ పోతాయి, కోపం పోతుంది. సెల్ఫ్ వద్దు, అప్పుడు భయం వస్తుంది నీకు. దాంతోపాటు ఈర్ష్య, ద్వేషాలు అన్నీ మొదలవుతాయి. నేను అన్నది పోతే నీకు అన్నీ పోయినట్టే. నువ్వు సమభావంలోకి వచ్చినట్టే. గాఢ నిద్రలో నువ్వేమనుభవిస్తున్నావో